హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. ద లీలాస్ లెర్నింగ్ హబ్లో మెంటల్ ఎబిలిటీ క్లాస్ లైవ్ మరియు రికార్డెడ్ అందించబడుతుంది. మెంటల్ ఎబిలిటీ కోర్స్ అండి, పూర్తి కోర్సు అందించబడుతుంది. సో అవకాశాన్ని వినియోగించుకోండి. మనకు మెంటల్ ఎబిలిటీ అంటే చాలా కష్టంగా, భయంగా అనిపిస్తుంది. అన్ని ఎగ్జామ్స్లోనూ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది కదండి. సో అవకాశాన్ని వినియోగించుకోండి. ఖచ్చితంగా మీరు ఒక కొత్త డైరెక్షన్ అనేది చూస్తారు. చాలా సులువుగా అర్థమయ్యే విధంగా మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి ద లీలాస్ లెర్నింగ్ హబ్లో. సో అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ అలాగే జనరల్ స్టడీస్ కోర్స్ కూడా రన్ అవుతుందండి, లైవ్ మరియు రికార్డెడ్. అవకాశాన్ని వినియోగించుకోండి. పేపర్ 2 క్లాసెస్ కూడా ప్రారంభించబడ్డాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మరియు సిడిపిఓకి సంబంధించి మన ప్రిపరేషన్ ఎప్పుడు పై స్థాయిలోనే ఉండాలండి. సిడిపిఓకి సంబంధించి పేపర్ 2 క్లాసెస్ అనేవి ప్రారంభించబడుతున్నాయి. ఆల్రెడీ 100% ఖచ్చితమైనటువంటి సిలబస్తో కూడినటువంటి క్లాసెస్ అనేవి మనకి రికార్డెడ్ వీడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే లైవ్ క్లాసెస్ కూడా త్వరలోనే ప్రారంభించబడతాయి. వీటితో పాటు భారతీయ సమాజంకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ప్రారంభించబడుతున్నాయి ద లీలాస్ లెర్నింగ్ హబ్లో. సో అవకాశాన్ని వినియోగించుకోండి. ఎక్స్పీరియన్స్ కాదండి, ఎక్స్పర్టైజ్ మరియు మంచి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్తో కూడినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో సబ్జెక్ట్ అనేది అందించబడుతుంది. సో అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే మరొక విషయము ఏంటంటే, ఏదో సిడిపిఓకి సంబంధించినటువంటి ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. క్యాంపెయిన్ అంటే ఇన్స్టిట్యూట్కో లేకపోతే కొంతమంది వ్యక్తులకో ప్రయోజనం కలిగించడం కోసం కాదు. ఎవరైతే సిడిపిఓ ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరికీ ప్రయోజనం కలిగించడానికి ఈ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుందండి. ఓకే, దీని ద్వారా ట్విట్టర్లో క్యాంపెయినింగ్ నడుస్తుంది. అలాగే మన సీఎం గారికి, సిఎంఓ ఆఫీస్కి, లోకేష్ గారికి, అలాగే మన మినిస్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే కమిషనర్, డైరెక్టర్, వీళ్ళందరికీ కూడా మెయిల్స్ మరియు మెసేజెస్ రూపంలో మన విన్నపాన్ని, సిడిపిఓ నోటిఫికేషన్ యొక్క ప్రాముఖ్యతని, మనం దానికోసము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము అనేటువంటి మన ఎదురు చూపుని, మన అభ్యర్థనని ముందుకు తీసుకువెళ్ళి విజయం సాధించే అవకాశం ఉందండి. సో అందరూ కూడా తప్పనిసరిగా ఈ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.